ఇప్పటికైనా మేల్కోండి, తేజరెళ్ళండి, లేకపోతే పైకి లేకండి. ఎందరో ప్రకాష్ గారు పుట్టాలి, ఎందరో అలాంటి గొప్ప గొప్ప నాయకులు మనలో లెగవాలి. కాబట్టి యవ్వన క్రైస్తవ యువత కూడా నేను తెలియజేసేది ఏంటంటే లెగవండి, లెగవండి, ఫైట్ చేయండి, రీసెర్చ్ నేర్చుకోండి, పరిశోధన చేయటం నేర్చుకోండి. ఈరోజు మన యవ్వనస్తులు అందరూ ఎలా తయారయ్యారంటే ఒకటి పాటలు, ఒకడికి ఎడిటింగే లోకం, ఇంకొకటి పాటల లోకం. ఆ? ఒక్కటి పనికొచ్చే పని చేయడు ఒకడు కూడా. పనికొచ్చే సేవకుడి దగ్గరికి రారు. మనలో ఎంత దౌర్భాగ్యులు అంటే మన క్రైస్తవులు మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు. ప్రకాష్ గారు మా గుంటూరు, ఆయన ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయలేపాడు మా ఊర్లో. ఎందుకు చేయలేపాడు? మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట. అనకూడదు, ఒకవేళ మన వాళ్ళంటే క్షమించండి. అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర, మాయలు చేసేవాడి దగ్గర, యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర, నీకు తెలుసు నేను వాళ్ళ దగ్గర నిండిపోతారు. చావండి, వాళ్ళకి పోయి ఆ దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు బాగుండే మీరు బాగుండే. మీకు మంచి చెప్పే నాయకుడు, సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు, మీరు రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకు వద్దు. అలాంటి వాళ్ళకి పట్టం కట్టండి. ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో, ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం పనికి మాన వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది. పనికొచ్చే ఇలాంటి మేధావులు ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం నీ ఏడుతుంది. ఎందుకు నీ ఏడుపు? వాళ్ళు బ్రతికున్నప్పుడు గౌరవించండి. ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారికి? 90,000 ఏమన్నారండి, 1,00,000 లోపల. ఆడికి పోయారు, చచ్చిపోయారు క్రైస్తవులు తెలుగు రాష్ట్రాల్లో. చచ్చిపోయారా? సోది చెప్పేవాడికి చూడండి మిలియన్లు, ల్యాక్లు. ఎందుకు సోది? ఈ సోది అంటే ఇష్టం చాలా మంది. కాబట్టి ఆలోచించుకొని బతుకున్న కొంతమందిని కాపాడుకొని సావండి. కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది. ఇంకొద్ది ధైర్యంగా ఇంకా ముందుకు దూకుతారు వాళ్ళు చెప్పటంలో. కాబట్టి ఆలోచించుకొని సత్యాన్ని నిజాయితీగా చెప్పేవాళ్ళని సంఘాలకు అతీతంగా, డినామినేషన్లకు అతీతంగా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, వారికి నిలబడండి, వారి వెనక నిలబడండి. అదేవిధంగా యువత కూడా పైకి లెగవండి. ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని, ఆయన యవనస్తుల మధ్య ఎన్నో సేవ చేశాడు. ఆయన మా ఏసీ కాలేజీలోనే చదివింది. ఏసీ కాలేజీలో చదివినప్పుడు ఆ ఏఎల్సి సంబంధించినటువంటి గ్రూప్స్లో ఆయన ఉంటే ఎందరో యవనస్తులుగా ఆయన మేల్కొన్నాడు. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న క్రైస్తవులందరూ తెలుసుకొని మీరు మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటేనే ఒక యోధుల్లా మారండి. మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. మన ప్రభు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రతలో మనం వర్ధిల్లుదాం, తేజరుదాం. అలాంటి ఆ గొప్ప మనిషి మరణించినందుకు అని బాధపడుతూ ఆయన యొక్క ఛాలెంజెస్ని మనం తీసుకొని ఆయనలాగా ఇంకా అనేక మందిని మనం తయారు చేయాలి. మనమే ఎంత బాధపడుతుంటే, మన తరం ఎంత బాధపడుతుంటే, ఇప్పుడున్న సేవకులందరి తదనంతరం ఆ రాబోయే తరం ఇంకెంత వాక్యపు లేమిలోకి వెళ్ళిపోద్దో ఆలోచించుకొని సంఘాన్ని కాపాడుకోవడానికి మనమే లెగవాలి. అందరూ లెగవండి, కష్టపడండి. ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని మనం ముందుకు తీసుకువెళ్ళి మన తరంలో మనం మరణించేంత వరకు ఆయన కోసం మనం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. అలాంటి ఆ గొప్ప వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ఉన్నటువంటి ఆ నెమ్మది పొందు స్థలంలోకి, పరదేశంలోకి వెళ్తాడని గాఢంగా విశ్వసిస్తూ, ప్రగాఢంగా నమ్ముతూ